తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కృషితో మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు. కొత్త కొత్త కాలేజీల్లోనూ కొత్త కొత్త కోర్సుల్లోనూ మీరు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకుంటే కనుక ప్రమోషన్ వచ్చే అవకాశము, పారితోషికం పెరిగే అవకాశము, తద్వారా మీకు హై ప్యాకేజీతో పాటు బదిలీలు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. కంపెనీలు కూడా మారే అవకాశం గోచరిస్తోంది. కుటుంబం పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. ఒక సందర్భము, ఒక వార్త మిమ్మల్ని మనోవ్యాకులతకు కానీ మనోవ్యాధికి కానీ గురి చేసే అవకాశం కనబడుతోంది. అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. వ్యవసాయదారులకు పంట దిగుబడులు సంతృప్తినిస్తాయి, ఆనందాన్నిస్తాయి. మీరు అనుకున్న రేటు కన్నా ఎక్కువ రేటు మీ వచ్చిన దిగుబడికి అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు మాత్రం ఈ రోజు అస్సలు చేయకండి. భూమి పూజ తప్పనిసరిగా చేసుకోండి. కళారంగం వారికి మీ యొక్క ప్రతిభకు తగిన అవకాశాలతో పాటు మీరు ఊహించని పారితోషికం మీకు అందించే అవకాశం కనబడుతోంది. మీ ప్రతిభకు ప్రశంసలు, గౌరవాలు, సన్మానాలు, సత్కారాలు కూడా జరిగే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభసాటిగా వచ్చేందుకు అది ఉత్తరోత్తర మీకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఐటీ రంగం వారికి మీ యొక్క పనితీరుకు మంచి మన్నన అంటే ఎప్రిసియేషన్ మీరు పొందుతారు. మీ యొక్క యజమానుల దృష్టిలో మీరు పడి సూపర్ టాలెంటెడ్ అని బిరుదులను కూడా మీరు తీసుకుంటారు. ఇవి మీకు ఉత్తరోత్తర మంచి క్యాడర్ని ఇచ్చేందుకు, ప్యాకేజీ పెరిగేందుకు మీ యొక్క కృషి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో వాళ్లకు పరిశ్రమలలో విజయాలు చవిచూస్తారు. వివాహం కోసం చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు వివాహ సంబంధాలకు, దానికి తగ్గ ప్రయత్నాలకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో ఉండే వారికి సంతానం కోసం చూసినట్టయితే వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించడంతో పాటు అభిషేకాలు కనుక చేయించుకున్నట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. పిల్లలు ఉన్నవారికి వారి యొక్క చదువులో కానీ ఉద్యోగంలో కానీ మీ యొక్క సహాయ సహకారాలు వారికి తప్పనిసరిగా అందించాలి. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే కనుక చక్కని ఆరోగ్యం ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు లభించబోతోంది. గతంలో సమస్యలు ఉన్నట్టయితే కనుక ఆ సమస్యలు కూడా ఈ రోజుతో తీరిపోతాయి. చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అయితే పరిహారాలు చూసినట్టయితే ఆదివారం నాడు సూర్యుడిని తప్పనిసరిగా ప్రార్థించండి. సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇవ్వడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ జపిస్తూ సూర్య ఆసనాలు కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి సమయంలో కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము, ఆరోగ్యం పట్ల ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధతో చదివితేనే కానీ మీరు పాస్ అయ్యే అవకాశం కనబడట్లేదు. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది కాబట్టి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. నిరాశకి గురి కావద్దు. గణపతి ఆరాధన చేయండి. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గించి చదువు పట్ల శ్రద్ధ పెట్టినట్టయితే మీరు అనుకున్న ఫలితాలు పొందే అవకాశం విద్యార్థులకు ఉంది. అయితే ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక కొత్త బాధ్యతలు చేపడతారు. కొత్త కొత్త కంపెనీల్లో మారే అవకాశాలు, కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న ప్యాకేజీతో మీరు ముందుకు పెడతారు. నిరుద్యోగస్తులకు కూడా చాలా చక్కని ఆశాజనకంగా ఈ రోజు ఉండబోతోంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశము, అధిక వేతనంతో మీ జాబు స్థిరపడే అవకాశం కనపడుతోంది. కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే చాలా అన్యోన్యంగాను ఆప్యాయతతోనూ శాంతి నెలకొనే అవకాశము, ఎటువంటి మనశ్శాంతి లోపించకుండా చక్కని వాతావరణము ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు ఆశించినంత దిగుబడి ఇస్తాయి. దానికి అధికమైన రేటు వస్తుంది. లాభాలు వస్తాయి. రైతులకు మంచి ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలకి తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు ఆగండి. పశువృద్ధి, క్షేత్రవృద్ధి, వస్తువులు, పనిముట్లు కొనుక్కునే అవకాశము ఈ రోజు కనపడుతోంది. తదుపరి కళారంగం వారికి మీ యొక్క ప్రతిభను చాటి చెప్పేటట్టుగా మీకు ప్రశంసలు వస్తాయి. గౌరవం పెరుగుతుంది. ప్యాకేజీ పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో లాభాలు వస్తాయి. కానీ అగ్రిమెంట్ అంటే
భాగస్వామి వ్యాపారానికి మీరు ఈ రోజు అయితే అగ్రిమెంట్లు రాసుకోకండి. పాత భాగస్వామి వ్యాపారమే కంటిన్యూ చేయండి. మళ్ళా తదుపరి మంచి రోజు చూసుకుని అప్పుడు మీరు ప్రారంభించండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త ప్రాజెక్టులు మీకు ఇవ్వబడతాయి. దానిలో మీరు పనితనం చూపించినట్టయితే కనుక మంచి అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పరిశ్రమల్లో మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ప్లాన్లు సక్సెస్ అయ్యి మీకు విస్తరణకు అవకాశాలు, లాభాలకు అవకాశము కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. అంటే గతంలో ప్రయత్నాలు చేసి వారి దగ్గర నుంచి ఏ వార్త వస్తుందా అనే వార్తల కోసము మీరు వేచి ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు మీ సంబంధం మేము ఖాయం చేసుకుంటున్నామండి అనే శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని అవకాశము. సంతానం ఉన్న వారికి మీ యొక్క పిల్లల అభివృద్ధిని మీరు యోచించండి. వారి మీద ఒక నిఘా లాంటిది, నిఘా అనడం కన్నా వారిని మీరు పర్యవేక్షిస్తేనే చాలా చక్కని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వారిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు ప్రత్యేకించి. అయితే ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో అందరికీ ఆరోగ్యం ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం గణపతి పూజ చేయండి. గణపతి ఆలయ దర్శనం చేసి 5 ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక అది కూడా ఉదయం పూటే చేసినట్టయితే ఈ రోజంతా మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు శ్రద్ధ చాలా అవసరము. ప్రణాళికాబద్ధం కనుక చదివితే కనుక మీకు ర్యాంకులు వచ్చే అవకాశము, విజయం సాధించే అవకాశము, విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజు మీరు వేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మీకు మీరే కల్పించుకుంటారు. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము, మీ కృషికి తగిన గుర్తింపు ఈ రోజు మీ రంగాల్లో ఉన్న వాళ్లకు కలిగే అవకాశం ఉంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యమైన దాంపత్యం కలిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంటల పరిస్థితి ఒకంత అసంతృప్తికరంగా ఉంటుంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. మొదటి పంట వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండో పంటకు చీడపీడల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని విషయం జాగ్రత్తగా చూసుకోండి. పాత రుణాలను తీర్చుకుంటారు. కొత్త రుణాలను ఈ రోజు చేయాలి అని అనుకుంటే కనుక చాలా చక్కని అవకాశము చేసుకోవచ్చు. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క కళాత్మకత, మీ యొక్క సృజనాత్మకత, మీ యొక్క టాలెంట్ను గుర్తించి వారు మీకు కొత్త అవకాశాలను ఇచ్చి దానితో పాటుగా పారితోషికం పెంచే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు చక్కని లాభసాటిగా ఉండబోతున్నాయి. ఐటీ రంగం వాళ్ళకి మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమయ్యి మీ పాత్ర ప్రముఖంగా ఉండబోతోంది మీ రంగంలో వారికి. పారిశ్రామిక రంగం వాళ్ళకి చూసుకున్నట్టయితే పరిశ్రమలలో నూతన పెట్టుబడులు పెడతారు. తద్వారా మంచి లాభాలను చూస్తారు. కాబట్టి నూతన పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు వివాహ నిర్ణయాలలో ఆచి తూచి అడుగు వేసుకోండి. పరిస్థితులు అంత అనుకూలంగా లేదు కాబట్టి యోచన చేసి పెద్దల సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం చేయడం పాటు ఆ స్వామి వారికి అభిషేకం ఉదయం పూట చేసుకున్నాయి ఆ ప్రయత్నాలు ఏవైనా చేసుకున్నట్టయితే కనుక సంతానం కలిగే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ పట్టాలి. అయితే ఆరోగ్యం చూసుకున్నట్టయితే ఈ రోజు చాలా సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇదేమీ కనపట్టలేదు. సామాన్యమైన ఆరోగ్యంతోనే ఈ రోజు ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. శుక్రవారం నాడు దుర్గాదేవి అమ్మవారి ఆలయ దర్శనం చేయించుకుని దానితో పాటుగా మీ పేరు మీద కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి, శత్రుబాధలకు సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశము, ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ రోజు మీ మీద ఉండే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పరీక్ష ఫలితాలు, గతంలో మీరు రాసిన పరీక్షల తాలూకా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మీరు కోరిన
విధిలోనే అంటే అదే రీతిలో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి చక్కని ఫలితము ఈ రోజు ఉండబోతోంది. ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వచ్చి మీ ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావటము, తర్వాత కంపెనీలు మారే అవకాశము, ఉన్న ఉద్యోగస్తుల్లో అదే సంస్థలో ఉన్న వారికి మీ పట్ల పై అధికారులకి మంచి సదభిప్రాయం ఏర్పడి మీకు ఉత్తరోత్తర శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక చిన్ని చిన్ని విభేదాలు తల ఎత్తే అవకాశం ఉంది. మాటను చాలా జాగ్రత్తగా వాడినట్టయితే అటువంటి పొరపచ్చాలు రాకుండా ఉంటుంది. అది ఏ సమస్యనైనా, ఒక కీలకమైన సమస్య, మీ కుటుంబంలో ఉన్న ప్రముఖమైన సమస్యను మీరు విజయవంతంగా ఈరోజు డెసిషన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూస్తే పంట అనుకూలంగా చేతికి అందుతుంది. తర్వాత లాభాలు వస్తాయి. ఇంకా పంటను విస్తృతం చేస్తారు. మంచి దిగుబడులు తెచ్చుకునే అవకాశం ఉంది. వాతావరణం కూడా మీకు చక్కగా అనుకూలంగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలతో పాటు ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. మీకు సన్మానాలు, సత్కారాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీరు చేసే వ్యాపార లావాదేవీల్లో చాలా చాలా జాగ్రత్త, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అంటే ప్రమాదాలు అంటే నష్టాలు పోయే అవకాశం గోచరిస్తోంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించుకోండి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క పరిశ్రమలలో అభివృద్ధి గోచరిస్తోంది, కానీ నష్టాలు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి అది ఎక్కడ, ఏమిటి అనేది యోచన మీరు చేసుకోండి. ఐటీ రంగం వారికి నూతన అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఈ రోజు చాలా చక్కని అవకాశము ఈ రోజు మీకు దోహదపడుతుంది. ఆ ప్రయత్నాల కోసం, వివాహం కోసం చూసినట్టయితే కనుక వివాహ సంబంధాల కోసము ఎవరైనా ప్రయత్నాలు చేస్తే మీ యొక్క కుటుంబ సభ్యులతో, కుటుంబ పెద్దతో చర్చలకు దిగి ఎలా, ఏమిటి అనే అంశాలను పరిశీలించుకుని అప్పుడు వివాహ ప్రయత్నాలకు కనుక మీరు వెళ్ళినట్టయితే మంచి సంబంధాలను పొందే అవకాశం గోచరిస్తోంది. సంతానం పట్ల చూసినట్టయితే మీ పిల్లల యొక్క ఆరోగ్యం మీకు సంతోషంగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించడంతో పాటు మనసాదేవి అమ్మవారి యొక్క నాగ సంబంధించిన ఏవైనా పరిహారాలు చేసుకుంటే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక మంచి ఆరోగ్యం ఉంది. కొంతమందికి మాత్రము అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి, ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనంతో పాటు అభిషేకాలు, హనుమంతుడి ఆలయాన్ని కనుక దర్శించి ఆకు పూజ చేయించుకున్నట్టయితే మీ పేరు మీద ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు తగ్గిపోవడం, మంచి ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.